ఆవాలు మెంతులు కలిపి కొట్టుకున్న గుండ నిత్యావసర వస్తువు అండి. ఎత్తినాటిగా ఇంత కొట్టాలంటే అవడం. అందుకని కొంచెం పెద్ద మోతాదులో తయారు చేసుకుని డబ్బాలో 10 పచ్చుకున్న పక్కన నడిస్తాం అనుకోండి, ఇప్పుడు ఉండడు ధనమని వచ్చి ఉంచాడు పడేయచ్చు అనమాట. అందులో అయిపోయింది. ఇప్పుడు గోంగూర పచ్చడి, తోటకూర పులుసు, గోంగూర పులుసు ఏంటి, మాగాయి, ఇంకా అనేక రకాల పచ్చళ్ళు, పులుసులు, కారాలు, కూరలు ఏంటి అనేక రకాల వంటల్లోకి శుభ్రంగా ఆవపిండి మెంతిపిండి తగిలించే గుమాయిస్తూ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అందుకని ఏం చేస్తారంటేను ఆవాలు అంటే కొంతమందికి కొలతలు తెలియదు, కొలతలు తెలియక పదార్థం కాస్త చేదొచ్చేస్తుంది. అందుకని ఏం చేస్తారంటే 100 గ్రాములు ఆవాలు తీసుకుని 75 గ్రాములు మెంతులు తీసుకోండి. ఆవాల పాళ్ళు ఎక్కువగా ఉండాలి, మెంతుల పాళ్ళు కాస్త చూపు వాసి తక్కువగా ఉండాలి. అర్థమవుతున్న విషయం ఏం అర్థం అవ్వట్లేదా? ఆవాలు ఎక్కువగా ఉండాలి, ఆవాల కంటే ఒక చూపు వాసి మెంతులు తక్కువగా ఉండాలి. ఇప్పటికైనా అర్థమైందా? అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చిన్న మోతాదులో వేయించుకుంటే ఆవాలు మెంతులు కలిపి వేయించేయచ్చు, నష్టం ఏం లేదు. కాస్త పెద్ద మోతాదులో వేయించుకున్నప్పుడు మాత్రము ఆవాలు విడిగా మెంతులు విడిగా దోరగా వేయించుకోవాలి. దృష్టి అక్కడే పెట్టి, ఎక్కడో పరధ్యానంగా ఉండి మాడి వస్తుంది. అందుకే నూనె వేయకుండా వేడి ముకుట్లను కాస్త దూరగా అలా చేయి వదలకుండా వేయించి 2 పళ్ళల్లో ఆరబోసి చల్లారిన తర్వాత మిక్సీలో పడేసేసి అయిపోయింది. ఇంతే. ఇలా నెలలకు ఒకసారి చేసుకోండి. ఇందులో ఏమంత గగనం చేసుకోండి.